దేశంలో ఈ రోజు చివరి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇక ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన భారతదేశానికి పరివర్తన చెందిన క్షణం అంటూ కాంగ్రెస్ నాయకుడు అభివర్ణించారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ దేశంలో INDIA కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. ఇక ఓటర్ల దృఢ సంకల్పంతో ఎండవేడిమిలో కూడా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మీరంతా ఓటు వేయడానికి ముందుకొచ్చారన్నారు. ఇక పౌరులు నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని కోరారు. ఇక జూన్ 4వ తేదీ నాటికి సూర్యుడు దేశానికి కొత్త ఉదయాన్ని తీసుకొస్తాడంటూ రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. దేశంలో ఈ రోజు చివరి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది. 57 లోక్సభ స్థానాలకు గాను పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇక ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన భారతదేశానికి పరివర్తన చెందిన క్షణం అంటూ కాంగ్రెస్ నాయకుడు అభివర్ణించారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. ఓటర్ల దృఢ సంకల్పంతో ఎండవేడిమిలో కూడా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మీరంతా ఓటు వేయడానికి ముందుకొచ్చారన్నారు. పౌరులు నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని కోరారు. ఇక జూన్ 4వ తేదీ నాటికి సూర్యుడు దేశానికి కొత్త ఉదయాన్ని తీసుకొస్తాడని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.